అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఇవాళ ఫస్ట్ సెట్ మనం మూంగా బనారస్ చూసినాం. చాలా రీజనబుల్ ప్రైస్లో 1850 రూపీస్లో అవైలబుల్ ఉన్నాయి. మంచిగా ఇట్లా డీటెయిల్గా మీనాకారీది ఇట్లా బంచెస్ లాగా వస్తుంది. అండ్ ఒకటి వచ్చేసి ఇట్లా గోల్డ్. ఇట్లా మీనాకారీ వచ్చిన దగ్గర మాత్రం బాగా ఎన్హాన్స్ అయింది. బికాస్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి వైలెట్ కలర్ కదా, బాగా తేలి కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఒక 3 to 4 inches ఆఫ్ బార్డర్, 2 sides ఈక్వల్ బార్డర్స్ ఉండి ఫాల్ సూపర్గా పడుతుంది. ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్, తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఇట్లా పళ్ళు ఫస్ట్ టైం కూడా జాగ్రత్త చేసుకుంటామని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చెప్పేటప్పుడు ఎందుకు టెన్షన్ అని చెప్పి మేము డ్రై వాష్ అని చెప్తాం. ఫస్ట్ టైంకి ఉతికి ఇట్లా అయింది అట్లా అయింది అని అనకుండా ఉండాలి అని చెప్పి. సో ఫస్ట్ శారీ అయిపోయిన తర్వాత హైట్ చూపిస్తున్నాను. సఫిషియెంట్ హైట్ ఉంది, లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు, మరీ బాడీ హగింగ్ లేదు, మళ్ళీ ఇట్లా బౌన్స్ కూడా అవ్వదు. చాలా బాగున్నాయి శారీస్. నెక్స్ట్ మనం చూసేది పింక్. దీనిపైన కూడా ఈ బంచెస్ అనేది బాగా వచ్చినాయి. అండ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేవరకు చిన్న చిన్న ఫ్లవర్స్ది ఇట్లా వచ్చి ఈ బ్రాడ్గా వచ్చిన బార్డర్. సో వన్స్ స్టిచ్ చేసుకున్నాక చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లాగో మనకి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇంకా ర్యాండమ్గా కలర్స్ చూద్దాం. నెక్స్ట్ కలర్ అవైలబుల్ ఉన్నది పర్పుల్ కలర్ అవైలబుల్ ఉంది. 1850 యాజ్ ఐ టోల్ యూ. నెక్స్ట్ రామా గ్రీన్, మంచి మెహందీ గ్రీన్ కలర్. ఆ తర్వాత ఆరెంజ్, కొంచెం బర్ంట్ ఆరెంజ్. ఇప్పుడు మనం చూసే హెచ్ఓ సిల్క్ శారీస్ మనం రీసెంట్ కూడా చూసినాం. అయితే ఇవి రీస్టాక్ అయిన శారీస్ అనమాట. బికాస్ అప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రైస్ కూడా రీజనబుల్గా 2900 ఉండడం వల్ల మేబీ క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది. ఇదివరకు ఇట్లాంటి శారీస్ మీరు ఎట్లాగో తెప్పించుకున్నారో ఆ క్లయింట్స్ కోసం నేను చెప్తున్నా. ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. తర్వాత ఇట్లా మనకి బార్డర్లో మీనాకారివి ఇట్లా ఒక 2-3 కలర్స్, ఇంకా ఆల్మోస్ట్ ఒక 4 కలర్స్ అనుకోండి. 4 కలర్స్ కంటిన్యూగా ఫ్లవర్స్లో వస్తుంది. 2 sides ఈక్వల్ బార్డర్, మధ్యలో మోటివ్స్ ఇట్లా ఉంది. ఫస్ట్ కలర్ మనం చూసేది రెడ్. అండ్ పళ్ళు అయితే ఇంకా చాలా హైలైట్ అనమాట, కంప్లీట్. సో ఇదివరకు ఎట్లా చూసినా హైట్ ట్రాన్స్పరెంట్ పక్కా ఉంటాయి, అందులో టెన్షన్ ఏం లేదు. నెక్స్ట్ మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్లో ఇది మనం బ్యాక్కి తీసుకోవడానికి ఇట్లా అమ్మాయిలది కంప్లీట్ వీవింగ్లో వచ్చింది, ఎంబ్రాయిడరీ కాదు వీవింగ్లో వచ్చింది. ఆ తర్వాత ఇది ఫ్రంట్ బ్యాక్ తీసుకోవడం కోసం. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా బార్డర్, బ్యాక్ కూడా చూపించిన కదా, బాటిల్ గ్రీన్ అనేది దీనికి కాంట్రాస్ట్ లాగా వచ్చింది. సో ఇది ఇట్లా ఉండగానే జస్ట్ ర్యాండమ్గా చూద్దాం. బికాస్ బ్లౌజెస్ బయటనే ఉన్నాయి కదా. బేజ్ కలర్కి వచ్చేసి ఈ డార్క్ మెరూన్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చింది. ఆరెంజ్కి పర్పుల్ కలర్, లాస్ట్ పింక్కి ఈ పర్పుల్ కలర్. సో ఎట్లానే సైజ్ నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.